బిగ్ బిఫోర్ ది బిగ్గెస్ట్ అగ్ని పరీక్ష అంటూ వచ్చింది కదా. ఈ ప్రోమోలో ఏకంగా అభిజిత్, బిందుమాధవి, నవదీప్, శ్రీముఖి నలుగురు గత సీజన్ల కంటెస్టెంట్లు కనిపించడంతో ఒక పాజిటివ్ ఎనర్జీ, ఒక పాజిటివ్ వైబ్ అయితే చాలామంది బిగ్ బాస్ ఆడియన్స్కి, బిగ్ బాస్ లవర్స్కి అనిపిస్తుందని నేను అనుకుంటున్నా. మీకు మరి అట్లా అనిపిస్తే ఒక మెసేజ్ అయితే పెట్టండి. అట్లాగే ఇంతకు ముందు కూడా ఒక 2 ప్రోమోలు వచ్చాయి కదా. ఈ ప్రోమో కంటే ముందు అమర్దీప్, అట్లాగే ప్రేరణ, వీళ్ళందరూ కూడా చూస్తే మళ్ళీ ఇప్పుడు ఈ నలుగురు కూడా శ్రీముఖి ఒక సీజన్ 3 కంటెస్టెంట్ రన్నరప్, అట్లాగే అభిజిత్ విన్నర్, బిందుమాధవి విన్నర్, ఆయన టాప్ 5లో ఉన్నాడు. ఎంతమంది కంటెస్టెంట్లు అందరూ, పాత కంటెస్టెంట్లు అందరూ మళ్ళీ వచ్చి ఈ ప్రోమోలు ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక రీయూనియన్లా ఉంది. ఒక సీజన్లో ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్ అందరూ వచ్చి లాస్ట్లో సీజన్ ఎండింగ్ ముందు వస్తేనే అబ్బా వీళ్ళు వచ్చారు, అప్పుడు అట్లా ఎందుకు గొడవలు, ఎట్లా ఏ టాస్కులు ఎలా చేశారు, అలా చేశారు అన్నీ ఒకసారి వచ్చి ఆ రీయూనియన్ వాళ్ళకి మనకి చాలా ఎంటర్టైన్మెంట్, ఫన్నీగా, ఇంట్రెస్ట్గా ఉంటుంది. అట్లాంటిది అన్ని సీజన్ల నుంచి ఆయా సీజన్లో అదరగొట్టి చించి ఆరేసిన కంటెస్టెంట్స్ అందరూ కూడా ఇప్పుడు ఇట్లా వచ్చి ఈ ప్రోమోలు వస్తూ మెయిన్ లేటెస్ట్గా వచ్చిన ప్రోమోని చూస్తూ ఒక రీయూనియన్ లాగా ఒక పాజిటివ్ వైబ్రేషన్ అయితే కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఏంటి, సీజన్ 4 విన్నర్ అయిన తర్వాత అభిజిత్ బిగ్ బాస్కి అనుబంధంగా ఎక్కడ ఎప్పుడు పెద్దగా కనబడింది లేదు. ఒకటే అరా అప్పుడప్పుడు ఇలా మెరుపు తీగలకు వచ్చిపోవడమే తప్ప ఇంతవరకు కనబడలే. ఆయన పర్సనల్గా సోషల్ మీడియాలో అదర్ కంట్రీస్లో ఉండే ఆ కాస్త కోస్త పోస్టులు పెట్టడమే తప్ప మళ్ళీ అభిజిత్ ఎలా మాట్లాడుతాడు, ఎలా సిచ్యువేషన్ హ్యాండిల్ చేస్తాడు, ఇట్లా కొన్ని చూద్దాం పర్సనల్ ఇంటర్వ్యూస్ కానీ ఇవన్నీ లేవు కంప్లీట్గా. దాంతో ఇప్పుడు మళ్ళీ ఆయన రావడంతో ఈ అగ్ని పరీక్షలు ఏకంగా 15 ఎపిసోడ్లతో ఆయన ఫ్యాన్స్కి కరువు తీరిపోద్ది. ఎందుకంటే ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ ముక్కుసూడి మనిషి, మెయిన్ స్మార్ట్ గేమ్ ఆడేటప్పుడు ఇప్పుడు ఈ ప్రోమోలో కూడా చెప్పినట్టుగా అభిజిత్ నా మైండ్ గేమ్ మీకు తెలుసు అంటున్నాడు కదా. ఎగ్జాక్ట్లీ అది కరెక్ట్. మైండ్ గేమ్ బ్రహ్మాండంగా ఆడాడు, స్మార్ట్ గేమ్ ఆడాడు. ఒక తెలివైన ప్లేయర్గా, ఒక తెలివైన విన్నర్గా, ఇతడు విన్నర్ అవ్వడానికి అన్ని అర్హతలు ఉన్నాయని ఆయన అప్పుడు సీజన్ 4లో వేసిన పంచ్ డైలాగులు కావచ్చు, ఆ స్పాంటేనియస్గా ఆ స్పాట్లో తీసుకునే డెసిషన్స్ కావచ్చు, అవన్నీ కూడా ఒక బెంచ్ మార్క్ అయిపోయినాయి. ఎవరికి రివ్యూర్స్ కూడా అదో ఎన్ని సీజన్లో వెళ్ళే ప్రతి కంటెస్టెంట్ కూడా అట్లాగే అయిపోయింది. అరే స్మార్ట్ గేమ్ ఆడితే, మైండ్ గేమ్ ఆడితే ఆ రోబోస్ టాస్క్లో ఆయన ఓ మూవ్ తీసుకున్నట్టుగా దివ్యని కిడ్నాప్ చేసినట్టుగా అట్లా చేద్దామన్న మాదిరిగా అయిపోయింది. అట్లాగే మెయిన్ ప్రతి రివ్యూర్ కూడా ఒక బెస్ట్ ప్లేయర్ కానీ, ఒక బెస్ట్ విన్నర్ గురించి చెప్పాల్సి వస్తే తెలుగు బిగ్ బాస్కి సంబంధించి అభిజిత్ పేరు ఫస్ట్లో ఉంటుంది. ఆయన పేరు తీసుకునే చెప్పొచ్చు. అలా ఆడాడు, అలా ఆయన ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేశాడు. అలాంటోడు మళ్ళీ ఇప్పుడు రావడంతో నిజంగా ఒక పాజిటివ్ వైబ్ అయితే ఈ సీజన్ 9కి సంబంధించి కూడా వచ్చేసింది.